రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయో కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. స్వస్థపరిచే శక్తి గల దేవుడవు, మరణమును తప్పించే దేవుడవు, సమస్తమును ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి. పాపిని నీతిమంతునిగా మార్చే దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అధికారం కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, పాపంలో, లోకంలో, దాసత్వంలో, కఠిన శ్రమల చేత బాధపడే మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి బానిసత్వం నుండి, పాపం నుండి విడిపించినారు. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకున్నారు. ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, కీర్తించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారు ఎలాంటి కష్టంలో మీకు మొరపెడుతున్నారో, ఏ విధమైన శ్రమల చేత కన్నీరు కారుస్తూ రోధిస్తున్నారో, అట్టి బిడ్డల బాధను, వారి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని కనికరించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం అందించమని, వారి కన్నీటినంతా తోడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు తండ్రి. మమ్మను భద్రపరిచినారు దేవా. మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినమంతా మీరు మాకు తోడయ్యుండి మా పట్ల చేసిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మీరు గమనించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా. ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు పడిపోయిన వారిగా ఉంటున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటున్న వారిని మీరు విడిపించండి దేవా. వారికి ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా. దేవా, స్వంత వారిని, తోడబుట్టిన వారిని, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, భర్తను, భార్యను, పిల్లల్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఓదార్చండి దేవా. హృదయంలో ఉండే దుఃఖాన్నంతటిని తొలగించండి దేవా. అయ్యా, బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్నారు దేవా. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి విడిపించండి. ఆర్థిక భారాలను తీసివేయండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నారు దేవా, నలిగిపోతున్నారు తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు వారు కలిగినటువంటి దానిలో కొంత మీకిచ్చి అత్యధికంగా మీ యొద్ద నుండి పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తినడానికి ఆహారము లేక, ఉండడానికి సరైన గృహం లేక, రోడ్ల మీద తిరుగుతూ, చెట్ల క్రింద తలదాచుకుంటూ, చిన్న బిడ్డలతో, వృద్ధులతో, రోగులతో ఎంతో మంది నిలువ నీడలేక బాధపడుచున్నారు దేవా. ఎంతో కఠినమైన బాధను అనుభవిస్తున్నారు దేవా. సహాయం చేసే దిక్కులేక, ఆదరించేవారు కానరాక కన్నీరు కారుస్తున్నారు, భిక్షం ఎత్తుకుంటున్నారు, అనేకులను అడుక్కొని స్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలేడలా మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పొట్ట
పూటకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అపవాది నుండి, శత్రువుల నుండి, సమస్యలు, శోధనల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపమును జయించలేకపోతున్న వారిని, చెడును విడిచిపెట్టలేకపోతున్న వారిని, చెడు తలంపుల నుండి, చెడ్డ ఆలోచనల నుండి విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పాపాన్ని బట్టి పతన స్థితికి పడిపోతున్న వారి ఎడల మీరు కనికరం చూపించండి దేవా. ప్రతి పాపాన్ని, చెడును జయించగలిగే ప్రార్థనా శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపం నుండి విడిపించండి దేవా, రక్షించండి తండ్రి. మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు రహస్య పాపాలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి పాప స్థితినంతా ఒప్పుకొని విడిచిపెట్టే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా, కన్న బిడ్డలకు కనబడకుండా చేస్తున్న ప్రతి రహస్య పాపాల నుండి, చెడు బ్రతుకుల నుండి మీరే వారిని కాపాడండి దేవా. మార్చండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రతి ఒక్కరూ పాపాన్ని, చెడును అసహించుకుని మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే బిడలు నా జీవితానికి విలువ లేదు, నేను ఎన్నిక లేని వానిగా, ఎన్నిక లేని దానిగా, తృణీకరించబడిన వానిగా, జ్ఞానము లేని వానిగా, బలహీనునిగా, శక్తిహీనునిగా ఉన్నాను, ఏమీ చెయ్యలేని స్థితి, ఏది సాధించలేని వానిగా, ఎందుకు పనికిరాని వానిగా ఉన్నానని బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీరే వారిని హెచ్చించండి దేవా. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును అన్న మాట ప్రకారం మిమ్మును గనపరిచే బిడ్డలందరినీ, మీకు ప్రార్థించే వారందరినీ మీరే అధికంగా దీవించండి దేవా. అత్యధికంగా గనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీరు చెయ్యొద్దన్న దానిని చేస్తూ, చూడొద్దన్న దానిని చూస్తూ, వినకూడనివి వింటూ, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ, మీకు అయిష్టంగా జీవిస్తున్న వారిని, మీకు నచ్చని కార్యములు చేస్తూ బ్రతుకుతున్న వారిని, మీకు విరోధంగా, దుఃఖకరంగా, వ్యతిరేకంగా జీవిస్తున్న వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఉగ్రతకు పాత్రులు కాకుండా మీరే వారిని క్షమించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. అంధకారం నుండి విడిపించండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మేము బ్రతికినంత కాలం మీకు ఇష్టలంగా, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు నేను దేవుని దృష్టికి పాపం చేశాను కదా, ఆయనకు వ్యతిరేకంగా జీవించాను, ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టాను, మరి నన్ను దేవుడు మరలా స్వీకరిస్తాడా, నన్ను క్షమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా, నన్ను ఆశీర్వదిస్తాడా అని రకరకాలుగా బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను క్షమించండి తండ్రి. మీ బిడ్డలుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీరే వారికి మంచి మనసును అనుగ్రహించండి. మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని విశ్వాసులైన బిడ్డలను వివాహాలు చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అవిశ్వాసులైన వారిని కోరుకుంటున్నారు దేవా. వారిని వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారు దేవా. దయచేసి అట్టి ఆశను, తలంపును వారిలో నుండి తీసివేయండి దేవా. విశ్వాసులనే చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి కుటుంబాలను కట్టుకునే జ్ఞానాన్ని మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆనాడు మృతతుల్యమైన శారా గర్భాన్ని మీరు తెరిచారు దేవా. సంతోషమే లేక నిందలు, అవమానాలను ఎదుర్కొన్న హన్నా జీవితంలో శ్రేష్టమైన కార్యాన్ని మీరు జరిగించారు దేవా. ఈ సమయాన సంతానం అందక, పిల్లలు పుట్టక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఈనాడు ప్రియులు ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రకరకాల డాక్టర్స్ని సంప్రదిస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేక
బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు కనికరించండి, వారిలో గొప్ప కార్యాన్ని చెయ్యండి. ఆనాడు షారాకు హన్నాకు గొప్ప సంతోషం ఇచ్చారు దేవా. ఎవరు తీసివేయలేని బహుమానం ఇచ్చారు దేవా. వారి నోటి నిండా నవ్వు నుంచారు, నిందలను కొట్టివేశారు, అవమానాలను దూరపరిచారు. ఈ సమయాన నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సంతోషాన్ని సంపూర్ణం చేయండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల కారణాలను బట్టి భయపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఏం జరుగుద్దో, ఎవరేం చేస్తారో, ఏ ఆపద వస్తుందో, ఏ ప్రమాదం జరుగుద్దో, ఎవరికి ఎటువంటి హాని కలుగుద్దో అని రకరకాలుగా భయపడుచుండగా అట్టి వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. గొప్ప ధైర్యంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా. నయం కాని వ్యాధులతో కన్నీరు కారుస్తూ రోధిస్తున్న ప్రియులను అందరినీ మీరే స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు తండ్రి. మీకు మాత్రమే అంతటి శక్తి, ఆ అధికారం ఉంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చేతులలో స్వస్థత ఉంది, మీ మాటలలో స్వస్థత ఉంది. మీ వస్త్రం తాగితే చాలు ప్రవ్వా, స్వస్థత వస్తుంది, రోగం నయమవుతుంది. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, యవ్వన సహోదరి సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దృష్టించండి. లోకం నుండి, పాపం నుండి, చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి విడిపించండి దేవా. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛల నుండి పారిపోయి వాటికి దూరంగా ఉంటూ వారిని వారు పవిత్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. శోధనల నుండి, అపవాది నుండి పారిపోయే హృదయం వారు కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. వారిని ప్రేరేపించే చెడునంతటిని విడిచిపెట్టే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పవిత్ర హృదయం కలిగి దేవునికి ప్రార్థించే మనసును, దేవుని సన్నిధిని కలిగి ఉండే కృపను దయచేయండి ప్రవ్వా. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడే బిడ్డలుగా సిద్ధపరచండి. యవ్వన కాలంలో మిమ్మును సేవిస్తూ, మీ పరిచర్య చేస్తూ, మీ కాడిని మోసే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. తల్లిని తండ్రిని ప్రేమించి సన్మానించే కృపను అనుగ్రహించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా, యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మా భారాలన్నిటినీ మీరు భరించే దేవుడుగా, మా చింతలన్నిటినీ తీర్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన మా భారాలను, మా చింతలను మీపైనే వేస్తున్నాము దేవా. నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధన కలిగినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. మా భక్తిని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి మీరే మాకు ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన బహు వినయంతో, తగ్గింపుతో, దీనులంగా మీ పాదాల వద్దకు చేరియున్నామయ్యా. దేవా, ఈ సమయాన ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడయుండి ప్రిపరేషన్ అంతట్లో కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ప్రవ్వా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి శోధనను, సమస్యను, శత్రు భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో కష్టాలలో పడిపోయి కన్నీటితో మునిగిపోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిన స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు కనికరించండి తండ్రి. సహాయం చేయండి దేవా. మీ కరుణాహస్తంతో ప్రతి బిడ్డ కార్చే కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి మీ గొప్ప ధైర్యాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఎటువైపు నుండి సహాయం రానప్పుడు బాధపడిపోకుండా, వేదన చెందకుండా, విశ్వాసం
విశ్వాసంతో మీకు ప్రార్థించి మీపైన ఆధారపడి మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా చెయ్యి పట్టుకొని మమ్మను నడిపించండి తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మీ యందు నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈనాడు మీకు వేరుగా ఉండి మేమేమీ చెయ్యలేము దేవా. మీలో అంటుకట్టుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.